changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రతిదినము వాక్యం ద్వారా దీవించబడుతున్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను అనే మాటను అక్కడ వచనంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనందరము కూడా గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి. ఎవరు మనకిష్టం వచ్చినట్లుగా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నామని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, నీ నా దోషముకై, అపరాధములకై, అతిక్రమాలకై, పాపముకై దేవుడు తన ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం ద్వారా మనందరి దోషము ఆయన మీద మోపబడింది. నీ నా దోషముకై ఆయన కల్వరిలో సిలువపై తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి కదా, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగ. అవును, పరమాత్ముడే తన పరిశుద్ధ రక్తాన్ని ప్రజలందరి పాప విమోచనం కొరకు ఆయనే క్రయధనముగా చెల్లిస్తాడు, ఆయనే రక్తాన్ని చిందిస్తాడు అని వేదాలు కూడా చెబుతూ ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించింది ఎందుకు అనంటే, నీ నా పాపమును, నీ నా దోషమును క్షమించడానికి, నీ నా పాపాన్ని, దోషాన్ని తుడిచివేయడానికి. ఎడ్ల రక్తాన్ని బట్టి, కోడల రక్తాన్ని బట్టి, మేకల రక్తాన్ని బట్టి, ఏ రక్తాన్ని బట్టి లోకంలో మనిషికి పాప విమోచన లేదు. కానీ యేసు రక్తమే ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే మన పాపాలని కడుగుతుంది. అందుకొరకు ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి మీద మన పాపము, దోషము మోపి ఉన్నాడు దేవుడు. మన కొరకు ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేకపోయినా పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా ఎంచి ఉన్నాడు. మనందరి పాపాల నిమిత్తమై ఆయన దేహము నాగటి చాళ్లలాగా దున్నబడింది. ఆయన యొక్క రక్తము దారదారలుగా చిందింపబడి, ఆయన యొక్క పరిశుద్ధ రక్తము మన పాపములను విమోచించడానికై దేవుడు తన కుమారుని మీద మన పాప దోషము ఉంచి ఉన్నాడు. ప్రియా దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ దినము నీ జీవితంలో ఇంకా అజ్ఞానంతో ఎడ్ల రక్తాన్ని బట్టో, కోడల రక్తాన్ని బట్టో, లేదా వేరొక జంతు రక్తాన్ని బట్టే పాప విమోచనం కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? దాని ద్వారా ఎలాంటి పాప విమోచన కలగదు. దేవుని రక్తము పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నారు ఆయన జన్మము పరిశుద్ధమైనది. ఆయన క్రియలు, ఆయన యొక్క పనులు, ఆయన యొక్క సమస్తము కూడా పరిశుద్ధమైనది. మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని నేరస్థాపన చేయగలరని ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులకు సవాలు విసిరినట్టి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనలో ఏ కపటం లేదు. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపిగా, శాపగ్రాహిగా సిలువలో దేవుడు తన కుమారుణ్ణి ఉంచున్నాడు. ఎందుకో తెలుసా? నీ నా పాపాలు క్షమించడానికై, నీ నా అపరాధములు, అతిక్రమాలు వాటన్నిటినీ మన్నించడానికై, వాటన్నిటి నుంచి విడిపించి నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికై ఆయన ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపాడు. ఆ ప్రియ కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆయనే దేవుడని, ఆయన నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచినట్టే దైవమని, నా కొరకు రాజ్యము సిద్ధం చేస్తున్నాడన్న నమ్మకం నీలో ఉందా? నమ్ము ప్రభువుని. దేవుడు తప్పకుండా మన పాపములను, మన దోషములను, అతిక్రమాలను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా అందరి పాప దోషము ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉంచి, ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన జన్మము పరిశుద్ధమైనది కనుక అటువంటి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మమ్మల్ని పవిత్రపరిచేది కనుక నాయన, అటువంటి పవిత్ర రక్తాన్ని మా కొరకు దారదారులుగా చిందించిన వాడా నీకు వందనాలు. ఈ దినము ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాలు ఇంకా అతిక్రమాలు క్షమింపబడక, పాపాలు మన్నించబడక, దోషములు తుడిచిపెట్టబడక, ఇంకా పాప పరిహారము కాని వారు ఎందరున్నారు. వారందరి పాపములను క్షమించి
నిత్యరాజ్య వారసులుగా చేయమని అడుగుతున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభునామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.